హలో, వెల్కమ్ టు స్ట్రాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇంత నైటే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో ఎలాంటి సస్పెన్స్, ఎలాంటి థ్రిల్లింగ్ ఏం ఇవ్వకుండా స్ట్రైట్ టు ద పాయింట్కి వచ్చేస్తున్నాను అనమాట. టు ఎక్స్ప్లోర్ బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇలాంటి టైటిల్ మనం దీనికి పెట్టుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ స్టార్ట్ చేయడానికి ద రీజన్ ఏంటంటే బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద బ్యూటీ ఆఫ్ విలేజెస్, దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఐఎమ్ స్టార్టెడ్ దిస్ వ్లాగ్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి పర్పస్ ఏంటి అని అనుకుంటున్నారా? మనం ఇప్పుడు పంచనామాల్ని దర్శించడం కోసం వెళ్తున్నాం అనమాట. పంచనామాలు అంటే 5 శివలింగాలని ఒకేసారి మనం దర్శించుకోబోతున్నాము. ఆ పంచనామాలు ఎక్కడుంటుంది, ఏ ఏ ప్లేసెస్ని పంచనామాలు అంటారు, అక్కడ శివుడు ఎలా వెళ్తారు, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ ద బ్యూటీ థింగ్ ఏంటంటే మేము డే 1 అనేది స్టార్ట్ చేసాము. ఈ డే 1లో చాలా బ్యూటీ ఆఫ్ విలేజెస్ స్టైల్స్ మేము ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద ప్లేస్ ఇది గుంటూరు నియర్ బై వస్తుంది అనమాట. గుంటూరు మిర్చి, గుంటూరు కారం వినే ఉంటారు అందరూ కూడా. 2 స్టేట్స్ వాళ్ళకి ఈ గుంటూరు కారం గురించి తెలిసే ఉంటుంది. అది ఎలా ఫామ్ చేస్తారు ఏంటి అనేది అక్కడ చూపించారనమాట. సో అక్కడ కొంతసేపు అలా చిల్ అవుతూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక విలేజ్ అండ్ ఇది కనిపించింది అనమాట. అమరావతి కంటే ముందు ఇది వచ్చింది. దీన్ని మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇది మీకు తెలుసా అసలు దీన్ని ఏమంటారో? ఇది వచ్చేసి అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వీటిని తాటి ముంజులు అంటారు. కొంచెం పాష్గా చెప్పాలి అనుకుంటే ఐస్ యాపిల్ అంటారు. ఈ జనరేషన్కి తెలిసింది ఐస్ యాపిల్. అఫ్కోర్స్ అసలు అది కూడా తెలుసా లేదా అనేది నాకు ఒక డౌట్ ఉంది. అండ్ ఫైనల్గా అమరావతి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ అమరలింగేశ్వర స్వామిని మనం దర్శించుకున్నాం అనమాట. సో నేను ఏ గుడిలో కూడా దేవుణ్ణి నేను వీడియో తీయనండి. సో నేను జస్ట్ మీకు బయట సరౌండింగ్స్ వాటికే నేను మీకు ఎక్స్ప్లోజ్ చేస్తాను. ఇక్కడ చూసారా 5 పంచనామాలు, ఈ చార్ట్ అనేది ఈ 5 పంచనామాల్లో కూడా ఇది డిస్ప్లే చేసున్నారు. సో ఎక్కడెక్కడ పంచనామాలు ఉన్నాయి, ఆ శివలింగాలు ఎలా వెలిసింది ఏంటి అనేది మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు. అండ్ అది ఫోటో తీసాను, నేను మీకు అది యాడ్ కూడా చేస్తాను తర్వాత క్లియర్గా. సో మీకు కూడా అది ఎప్పుడైనా పంచనామాలు దర్శించుకునేటప్పుడు హెల్ప్ అవుతుంది. సో అలా మేము శివుడిని దర్శించుకొని అమరలింగేశ్వర స్వామి టెంపుల్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాము. యాక్చువల్లీ మేము సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంకే వెళ్ళామన్నమాట. అంత హాట్గా అయితే ఏం లేదు, బేర్ చేయొచ్చు ఆ క్లైమేట్ని. కొంచెం వింటర్ లుక్ ఉండుంటే ఇంకా సూపర్ గుడ్ ఉండేది. సో ఇక్కడ అమరలింగేశ్వర స్వామి టెంపుల్ బిసైడే మనకి ఆ లేక్, స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. కొంచెం ఆ ప్లేస్ బాగుంది. కానీ మేము వెళ్ళిన టైము మంచి మిడ్ ఆఫ్టర్నూన్. సో ఫుల్ ఎండ అనిపించింది. అందుకే మేము అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వీఆర్ గోయింగ్ టు భీమవరం. అక్కడ భీమేశ్వర స్వామి శివుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అది పంచనామాల్లో సెకండ్ పంచనామం. సో అలా ఆర్డర్ వైజ్గా 5 పంచనామాల్ని మనం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. నౌ వీఆర్ ఆన్ ద వే టు భీమవరం. అండ్ ఆ రోజు ఏంటంటే శ్రీరామనవమి. అఫ్కోర్స్ ఇంట్లో ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకొని వచ్చాము. బట్ కళ్యాణంని మేము చూడలేదు అనుకున్నాము, కానీ కళ్యాణంని మేము చూసాము ఫైనల్గా. రాముడు మమ్మల్ని కరుణించాడనే చెప్పాలి. మంచిగా అన్నదానం జరిగింది. రాముని దర్శించుకొని అన్నదానం చేసుకొని అలా భీమవరం అనేది మనం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసి భీమేశ్వర స్వామి టెంపుల్ అమరావతిలో పంచనామాల్లో నెంబర్ 2 టెంపుల్ ఇది అనమాట. వీటి అన్నింటికి కూడా ఒక టైమింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. లైక్ మార్నింగ్ 8 to 12 PM అండ్ 4 to 7 PM అట్లా. సో మా ట్రావెలింగ్కి ఈ ఓపెనింగ్ టెంపుల్స్ టైమింగ్స్కి అన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఈ టెంపుల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలన్నీ చేశారు. మేము వెళ్ళేసరికి అన్నదానం, రాముడి కళ్యాణం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ టెంపుల్లో శివుడు అండ్ పైన అమ్మవారు ఉంటారు.
సో అమ్మవారిని శివుడిని ఇద్దరిని దర్శించుకొని అండ్ ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మీరు అమరావతిలో అమరలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా సేమ్ చార్ట్ చూసారు. ఇక్కడ కూడా సేమ్ చార్ట్ ఉంది. ఇలా 5 పంచనామాల్లో కూడా 5 పంచనామాలు ఒక డైరెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రతి టెంపుల్లో కూడా డిస్ప్లే చేశారనమాట. డెఫినెట్గా నేను అది ఫోటో తీసాను. అది మీకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో యాడ్ చేస్తాను. మేబీ దట్ విల్ హెల్ప్ ఫర్ యూ. సో ఈ టెంపుల్ని అయితే మనం దర్శించేసుకున్నాము. అండ్ నెక్స్ట్ గోయింగ్ టువర్డ్స్ టు పాలకొల్లు వెళ్ళబోతున్నాం అనమాట. పాలకొల్లులో థర్డ్ పంచనామం అనేది అక్కడ ఉంది. దాని పేరు వచ్చేసి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్. సో అది దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు మనం. సో ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో హార్డ్లీ 30 to 40 minutes అండి భీమవరం నుంచి. ఓన్లీ అమరావతి టు భీమవరం మాత్రమే అరౌండ్ మాకు 1 hour జర్నీ పడింది. 1 hour కాదు, మోర్ దాన్ దట్ ఒక 2-3 hours జర్నీ అయితే పడింది. బట్ ఆఫ్టర్ దట్ భీమవరం నుంచి ఈ పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఇవన్నీ కూడా ఒక 30 to 40 minutes ఆఫ్ జర్నీలో మేము వెళ్ళిపోయాం. అది కూడా అంత టైం ఎక్కువ పడడానికి రీజన్ ఇట్స్ ఆల్ వన్ వే ఆఫ్ రోడ్స్ అనమాట. చాలా చిన్న రోడ్స్, తెలుసు కదా, విలేజ్ టు విలేజ్ అన్నీ అటాచ్ అట్లా బ్యాక్ టు బ్యాక్ విలేజెస్ అనమాట అన్నీ కూడా. సో వన్ రోడ్ వన్ వే అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. సో ఫైనల్గా అయితే మనం పాలకొల్లుకి ఎంటర్ అయిపోతున్నాము. ఈ పాలకొల్లులో శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ని మనం దర్శించుకోబోతున్నాము. సో ఈ టెంపుల్ గోపురం ఒకటి నాకు చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా థిన్గా, పొడుగ్గా, చాలా పెద్దగా ఉంది. దీని ఒక ఫేమస్ ఏంటంటే గోపురంలో కూడా మనం ఎంటర్ అవ్వచ్చు అంట. సో అక్కడ ఒక స్టేర్ కేస్ ఉంటుంది, లిఫ్ట్ అయితే ఉండదు. బట్ స్టేర్ కేస్ నుంచి మనం ఎక్కి పైన హైట్స్ ఆఫ్ గోపురం వరకు మనం వెళ్ళొచ్చట. బట్ అన్ఫార్చునేట్లీ అది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకే మేము వెళ్ళలేకపోయాం. యాక్చువల్లీ వెళ్ళాలి, పైన హైట్స్ వరకు ఎక్కుదాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ మిస్డ్ అయిపోయింది. అండ్ ఇక్కడ అన్ని దేవుళ్ళు అంటే అన్ని శివుళ్ళు, మన ఇండియాలో ఏవైతే శివుళ్ళు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ అంటే కాశీ, కేదార్నాథ్ ఇట్లా అవన్నీ కూడా ఇక్కడ చూపించారు. చిన్న చిన్న గోపురాలు కట్టేసి శివుళ్ళని. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ టైర్డ్ అండి. మా డే 1 అయితే ఎండింగ్కి వచ్చేసిందనే చెప్పాలి. పాపం మా సిచ్యువేషన్ అట్లా ఉంటే కంప్లీట్ జర్నీ ఆఫ్ డ్రైవింగ్ అంతా కూడా షేర్ అవుతాయి అనమాట. బట్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే వీ ఎంజాయ్ ద నేచర్ ఎ లాట్. నిజంగా చెప్పాలి అంటే అమరావతి టు భీమవరం ఇట్స్ అ నార్మల్ రోడ్ జర్నీ. బట్ ఆఫ్టర్ భీమవరం టు పాలకొల్లుతో టు వానపల్లి అండ్ కొత్తపేట. సో ఈ రెండు ఎందుకు యాడ్ ఆన్ చేసాం ఈ ట్రిప్లో ఎందుకు అంటే వానపల్లి ఈజ్ మై మదర్స్ నేటివ్ ప్లేస్ అనమాట. మా మమ్మీ అక్కడే పుట్టారు. సో అది అంత దూరం వెళ్ళాం కాబట్టి మిడ్ ఆఫ్ ద వేలోనే వస్తుంది. సో అది కూడా మేము వెళ్ళాలనుకున్నాం. అండ్ ద మోస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ అమ్మవారు చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్. చూడడానికి అది ఒకప్పుడు చిన్న గుడిలా ఉండేది. ఓకే, మీరు ఇంకా తర్వాత వీడియోలో చూద్దాం అది ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. బట్ అదే ఇందాక చెప్పినట్టు పాలకొల్లు టు వానపల్లి అయితే మాకు 1 hour జర్నీ పడింది. సో ఇక్కడ మీరు చూస్తున్నది గోదావరి నది అనమాట అండ్ బ్రిడ్జ్. సో గోదావరి నదికి ఒక నేమ్ అండ్ ఫేమ్ ఎలా వచ్చిందో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు కోనసీమకి యాక్చువల్గా కోనసీమ అంటే ఈస్ట్ గోదావరికి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పటి వరకు చూసింది ఒక వర్షన్ ఆఫ్ ఆంధ్ర స్టైల్ అయితే ఇక్కడి నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. సో నేను ఇందాక చెప్పాను కదా వానపల్లి, ఇది మా అమ్మ పుట్టిన ఊరు అనమాట. ఈ ఊర్లో ఈ అమ్మవారు చాలా ఫేమస్. అమ్మవారి పేరు వచ్చేసి ఈ టెంపుల్ని మనం పల్లాలమ్మ తల్లి టెంపుల్ అంటాము. సో యాక్చువల్లీ మా మమ్మీ ఇక్కడ మొక్కుకున్నారు. సో నా పెళ్ళికి ముందు నా పెళ్ళి గురించి అది మొక్కుకున్నారు. ఆల్మోస్ట్ మా మ్యారేజ్ 1.5 year వస్తుంది. బట్ అది ఇంకా మేము తీర్చుకోలేదు. ఇది తీర్చుకోవాలన్న ప్లాన్లోనే ఇక్కడికి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి స్టార్ట్ అయ్యే ప్లాన్లోనే మనం ఇలా పంచనామాలు ఎందుకు దర్శించుకోకూడదు, ఇక్కడి వరకు ట్రావెల్ అవుతున్నాం కదా అని చెప్పేసి ఆ సెకండ్ థాట్ అనేది మాకు వచ్చింది. సో ద బిగినింగ్ ఆఫ్ దిస్ ట్రిప్ ఏంటి అంటే ఈ వానపల్లి పల్లాలమ్మ టెంపుల్ అనే చెప్పాలి. సో ఇక్కడ ఎంత బ్యూటీ ఉందంటే పక్కనే గోదావరి నది పారుతూ ఉంటుంది అండ్ దానికి అటాచ్డే ఈ టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ గోదావరి నదిలో కొంచెం
కాళ్ళు అది క్లీన్ చేసుకొని మొత్తం టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజింగ్ టైం అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మాకు 7:30 ఫ్రైడే 7:30 వరకు ఓపెన్ ఉంటుంది అన్నారు. బట్ మేము 7:30 బిఫోరే వెళ్ళాము. బట్ క్లోజ్ అని చెప్పారు, అప్పుడే క్లోజ్ చేస్తున్నామని. బట్ మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేశారు. అంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే ఆ అమ్మవారు మమ్మల్ని కరుణించి దర్శించుకోవడానికి మాకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఓపెన్ చేశారు. మంచిగా దర్శించుకున్నాం, బాగా జరిగిందనమాట ఈ డే 1 అయితే. సో డే 2 ఏంటి, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంటిల్ దెన్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్.